కబల్టీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సీటు కేటాయింపుపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు. రాజమహేంద్రవరానికి సమీపంలోని ఉన్న నిడదవోలు సీటును ఆయనకు కేటాయించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ లేఖనైతే విడుదల చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి బరిలోకి దిగుతుండటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సీటు కేటాయింపుపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు. రాజమహేంద్రవరానికి సమీపంలోనే ఉన్న నిడదవోలు సీటును ఆయనకు కేటాయించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి బరిలోకి దిగుతుండటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పద్మ ఈరోజు జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నుంచి పోటీకి సిద్ధమంటూ గతంలో ప్రచారం జరిగినటువంటి పార్టీ సీనియర్ నేత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ను నిడదవోలు జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా అధికారికంగా ప్రకటన వెలువడటం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చే చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఒకవైపు బుచ్చే చౌదరి, మరోవైపు దుర్గేష్, ఇద్దరు ఇరు పార్టీలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇరు పార్టీలు కూడా చాలా పంతంతో గతంతో కూడా సాగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఈ రోజు అనూహ్యంగా నిర్ణయం తీసుకుంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన యొక్క లేఖ ద్వారా విషయాన్ని వెల్లడించడం జరిగింది. పత్రికా ప్రకటన వెల్లడిస్తూ కూడా నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీలో ఉంటాడంటూ కూడా అధికారికంగా ప్రకటన వెలువడించడం జరిగింది. అంటే గతంలో చూసినట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ ప్రధానంగా సిట్టింగ్లకే ఎక్కువ అవకాశం కావాలంటూ కోరుతూ ఉంది. ఆ విధంగానే సిట్టింగ్ లో వాళ్ళ అవకాశాన్ని కల్పించారు. ఆ నిడదవోలు ప్రత్యామ్నాయంగా కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నట్టు కూడా జనసేన పార్టీ ప్రకటించడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలకు షిఫ్ట్ అవటం ఇబ్బంది అయిన పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అంటూ కూడా కందుల దుర్గేష్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కూడా తాను నిడదవోలు నుంచి పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించడం జరిగింది. అంటే గతంలో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇది 6వ అభ్యర్థిగా అనుకోవాలి. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 24 స్థానాల్లో 6వ అభ్యర్థిగా మనం ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.